సో ఇంకేం చేయాలనుకుంటున్నావు యూట్యూబ్‌లో? అంటే ఓన్లీ దీని గురించి చేద్దాం అనుకుంటున్నావా? నెక్స్ట్ ఇంకేమైనా కంటెంట్ చేయాలనుకుంటున్నావా? ఏం లేదు నా ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే నాకు సపోర్ట్ వచ్చింది. ఇది కంటిన్యూ చేస్తున్నా. హ్మ్. తర్వాత ఏదైనా ఫుడ్ బ్లాగ్స్ లేకపోతే ఫుడ్ డొనేషన్ నా మైండ్‌లో ఉంది ఒకటే. పైసలు లేకుండా డొనేషన్ ఎందుకు రవి అని చాలామంది అన్నారు. హ్మ్. బట్ నా మైండ్‌లో ఏందంటే కొంచెం నేను ప్రిపేర్ చేసి ఫుడ్ డొనేషన్ చేసుకుంటా ఆ వీడియోసే నా ఛానెల్ పెట్టుకుందామని అనుకుంటున్నా. ఫుడ్ ఓకే. డొనేషన్ వీడియోస్ మొత్తం ఆల్మోస్ట్. హ్మ్. కొంచెం దానికి రీచ్ వచ్చి వ్యూవర్‌షిప్ వస్తే సో డబ్బులిచ్చినా అది వేరు గానీ, సో తినడానికి అన్నం లేకుండా చాలా మంది రోడ్ల పైన ఉంటున్నారు. సో వాళ్ళకి మనం ఫుడ్ ఇయ్యడంలో మనకు మంచి జరుగుతది గానీ చెడైతే జరగదు. అది చెయ్యి. మంచి బెస్ట్ వీడియోలు చేయాలంటే ఏమన్నా కష్టాలు ఏమన్నా ఉన్నాయా? ఫైనాన్షియల్‌గా ఎవరైనా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు మనం కొనేంత స్టేజ్ లేదు. హ్మ్. బట్ నాకు ఒక చిన్న గోప్రో, ఒక ల్యాప్‌టాప్‌కి సంబంధించిన వాళ్ళు ఎంత డొనేషన్ చేసినా నేను ఎక్స్‌ట్రా అమౌంట్ ఏసుకొని తీసుకుందాం అనుకుంటున్నా. అయితే నాకు ఒక అన్న డొనేషన్ చేసిండు. హ్మ్. స్వరూప్ అన్న అని చెప్పి యూఎస్‌ఏలో ఉంటాడు. హ్మ్. ఒకసారి ఫుడ్ డొనేషన్‌కి 10,000 ఏసిండు. ఓకే. అన్నకి ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందంటే అంటే బ్లాగ్ కోసం, వీడియో కోసం అని చెప్తే మళ్ళీ ఒకసారి 10,000 ఇచ్చిండు అన్న.